హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ తేజ. ఈరోజు వీడియోలో ఇలా ఉన్న ఇమేజ్ని ఈ కైండ్ ఆఫ్ పోస్టర్ లాగా ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఈ పోస్టర్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఎలిమెంట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ పిహెచ్డి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ వీడియో. ఓకే గైస్, నేను ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. నేను పిక్సెల్స్లో తీసుకుంటున్నాను. సైజ్ వచ్చేసి జస్ట్ నేను ఒక ఫైల్కి నేమ్ ఇస్తున్నాను, పోస్టర్. దట్స్ ఇట్. ఆ వెడ్త్ వచ్చేసి 2500 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చి 2864 పిక్సెల్స్. రిజల్యూషన్ 300 తీసుకుంటున్నాను. కలర్ మోడ్ కలర్ మోడ్ RGBలో తీసుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పోస్టర్లో కావాల్సిన ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మనం ఫోటోషాప్లోకి డంప్ చేసుకుందాం. తర్వాత మనం ఒక్కొక్క ఎలిమెంట్ని మన ఆర్ట్బోర్డ్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం. చలో, ఈ ఎలిమెంట్స్ అనే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కపుల్ ఇమేజ్ ఉంది కదా, జస్ట్ దీన్ని మనం మన ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసేద్దాం. జస్ట్ ఓపెన్ విత్ ఫోటోషాప్. ఓకే గైస్, ఇది మన మేజర్ కపుల్ ఇమేజ్, సబ్జెక్ట్ ఇమేజ్ ఇది. యాక్చువల్లీ ఇది ఇమేజ్ ఇలా ఉంటుండే. ఈ ఇమేజ్ నేను జనరేటివ్ ఫిల్ యూజ్ చేసి ఇలా చేశాను. జస్ట్ నేను ఈ ఇమేజ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు. చలో, జస్ట్ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. జస్ట్ Ctrl+T ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కువగా క్లమ్జీగా ఉండదు మన మన వర్క్ స్పేస్ అనేది. నెక్స్ట్ దిస్ ఇమేజ్. నేను ఆల్రెడీ ఈ ఇమేజ్కి నేను ఆ స్కై రిమూవ్ చేశాను. జస్ట్ సింపుల్ థింగ్, ఎవరైనా చేసుకోవచ్చు. మీకు కూడా తెలుసు అనుకుంటాను. నార్మల్గా ఒక ఇమేజ్కి ఆ స్కై రిమూవ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం ఐదర్ పెన్ టూల్తో చేసుకోవచ్చు, లేకపోతే క్విక్ సెలెక్షన్ టూల్తో కూడా చేసుకోవచ్చు. జస్ట్ నేను రిమూవ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. జస్ట్ దీన్ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను మన ఆర్ట్బోర్డ్లోకి. జస్ట్ Ctrl+Shift+Left అప్పుడు మన లేయర్ అన్నిటికంటే కిందికి వెళ్తుంది. ఆ షార్ట్ కట్స్ నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ నాకు ఆ వాటర్ అవసరం లేదు. జస్ట్ నేను సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా. థింక్ మోర్, దిస్ ఈస్ బెటర్. ఓకే, నెక్స్ట్ మన స్కై జస్ట్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. నాకు ఫుల్గా కంప్లీట్ బ్యాక్ వెళ్ళాలి. Ctrl+Shift+Left దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ దీన్ని రిమూవ్ చేస్తున్నా. స్కై సిటీ కూడా అయిపోయింది. ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇది మన వాల్ టెక్స్చర్. అది జస్ట్ ఇప్పుడు నేను క్విక్ సెలెక్షన్ టూల్తో జస్ట్ నేను ఎంత సెలెక్ట్ చేసుకుంటాను. ఓన్లీ నేను ఈ బ్రిక్స్ ఉన్నాయి కదా, ఈ బ్రిక్స్ని రిమూవ్ చేయడానికి సెలెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, జస్ట్ నేను ఇప్పుడు దీనికి మాస్క్ అప్లై చేస్తున్నాను. సో ఇవన్నీ డిసేబుల్ చేస్తున్నా. జస్ట్ Ctrl+I రివర్స్. ఓకే, జస్ట్ నేను బ్రష్ టూల్తో ఎక్సెస్ అంతా కూడా రిమూవ్ చేస్తున్నా. బస్ అగైన్ బ్రష్ టూల్తో. నాకు ఇదంతా అవసరం లేదు. జస్ట్ అంతా నేను రిమూవ్ చేసేస్తున్నా. దట్స్ ఇట్. జస్ట్ దీన్ని మన ఆర్ట్బోర్డ్లోకి ట్రాక్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది ఒక వాల్ టెక్స్చర్. జస్ట్ నేను ఫస్ట్ రెండుగా సెటప్ చేసుకోవడానికి ఒపాసిటీ తగ్గించుకుంటున్నా. థింక్ దిస్ ఈస్ ఫైన్. ఇప్పుడు జస్ట్ నేను ఒపాసిటీ ఫుల్ చేసుకుంటున్నాను. ఈ మాస్క్ పైన క్లిక్ చేసి అంతా ఎక్సెస్ని రిమూవ్ చేసుకుంటాను. ఓకే గైస్, ఇప్పుడు మనం ప్రతి ఎలిమెంట్స్ని కూడా మన ఆర్ట్బోర్డ్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. జస్ట్ మీరు కేర్ఫుల్గా వాచ్ స్కిప్ చేయకుండా ఎందుకంటే ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా మనకు వచ్చే అవుట్పుట్ లెవెల్స్ మారిపోతాయి. చలో, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు కపుల్ లేయర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. జస్ట్ కపుల్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. కెమెరా రా. దీంట్లో ఇవి కూడా టచ్ చేయకండి, కలర్ అడ్జస్ట్మెంట్స్ ఇవి కూడా. జస్ట్ నేను లైట్స్ మాత్రమే అడ్జస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఎక్స్పోజర్, కొంచెం కాంట్రాస్ట్, హైలైట్, షాడోస్, వైట్స్. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. బ్లాక్స్. ఓకే, నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్ జస్ట్ స్లైట్ డిఫరెన్స్ అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను కర్వ్స్ తీసుకుంటున్నాను.
ఇది మనకు క్రూషియల్ స్టెప్ ఇక్కడ నుంచి. జస్ట్ ఇప్పుడు నేను ప్రాపర్గా హైలైట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దానికి ముందు జస్ట్ నేను దీనికి క్లిప్పింగ్ మాస్క్ ఇస్తున్నాను. నాకు నేను అప్లై చేసే ప్రతి ఎఫెక్ట్ కూడా ఆ కింద ఉన్న లేయర్కి మాత్రమే వస్తుంది. ఇది అందరికీ తెలుసు కదా జనరల్గా. చలో జస్ట్ నేను నార్మల్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, జస్ట్ నేను ఒక వాల్యూ ఇస్తున్నా 143.77 ఐ థింక్. యప్, మైనస్లోకి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ అగైన్ కర్వ్స్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు నేను ఆర్జీబీ లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నాను. జస్ట్ గుర్తుపెట్టుకోండి, క్లిప్పింగ్ మాస్క్ ఖచ్చితంగా ఇవ్వండి. జస్ట్ ఇక్కడ హైలైట్స్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఆర్జీబీలో ఇప్పుడు నేను రెడ్స్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను కొంచెం స్లైడ్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఆర్జీబీ గ్రీన్ కొంచెం లైట్, ఎస్, దెన్ బ్లూ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ కంట్రోల్ ఐ క్లిక్ చేద్దాం మాస్క్ పైన. ఇప్పుడు నేను ఓకే, జనరల్గా ఈ పోస్టర్ మీనింగ్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మనకి లైటింగ్ వస్తుంది సబ్జెక్ట్ పైకి. అటువంటిప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఈ ఏరియా అంతా కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ రైట్ సైడ్లో కొంచెం ఆ సన్లైట్ అనేది వీళ్ళ మీద ఎక్స్పోజ్ అవుతుంటుంది. అది మనం సెటప్ చేస్తున్నాం ఇప్పుడు. గుర్తుపెట్టుకోండి, ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ ఉండాలి ఖచ్చితంగా, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండాలి. జస్ట్ నేను బ్రష్ టూల్తో నేను లైటింగ్ని రివీల్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం ఇచ్చిన ఎఫెక్ట్స్ అంతా కూడా చూడండి. నాకు లైటింగ్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడ. జస్ట్ నేను ఆపోజిట్ కొంచెం తగ్గించుకుంటున్నాను. జస్ట్ మీరు కొంచెం చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎడ్జెస్ అనేవి ప్రాపర్గా ఇవ్వడానికి. రైట్, బిఫోర్ ఆఫ్టర్. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను అగైన్ ఒక సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఆరెంజ్ షేడ్లో. మేక్ షూర్ గుర్తుపెట్టుకోండి, నేను క్లిప్పింగ్ మాస్క్ అప్లై చేస్తున్నా. దీని బ్లెండ్ మోడ్ చేంజ్ చేస్తున్నాను. చేంజ్ టు ఓవర్లే. ఐ థింక్ ఇట్స్ ఫైన్. చూడండి, నాకు లెఫ్ట్ సైడ్ నుంచి లైటింగ్ కావాలి కాబట్టి దాన్ని నేను సెటప్ చేస్తున్నాను. జస్ట్ ఆ మాస్క్ పైన కంట్రోల్ ఐ. జస్ట్ ఇప్పుడు నేను సేమ్ ఫోర్గ్రౌండ్ వైట్ ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ ఇంక్రీజ్ చేసుకుంటున్నా. అప్రాక్స్ 50% ఇస్ ఫైన్. చూడండి, నాకు లైటింగ్ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినట్టు మనకు ఒక ఫీల్ వస్తుంది. అగైన్ ఇప్పుడు కొంచెం ఆపోజిట్ తగ్గించుకుంటున్నా, అరౌండ్ 30%. ఓకే, దెన్ ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. జస్ట్ బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. జస్ట్ ఇక్కడ ఏరియా ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ పైన ఆల్ట్ హోల్డ్ చేసి జస్ట్ నేను ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఐ థింక్ అరౌండ్ 9-10 ఇస్ ఫైన్. యప్, దిస్ ఇస్ ఫైన్. దెన్ ఇప్పుడు మనకి ఈ ఏరియా కొంచెం ఎంటీగా ఉంది. ఈ ఏరియాలో మనం ఒక బ్రిక్స్ యాడ్ చేసాం. ఓకే, జస్ట్ నేను ఆ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. జస్ట్ నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఓకే, జస్ట్ నేను మాస్క్ అప్లై చేస్తున్నాను. నాకు ఈ ఎక్స్ట్రాస్ ఉంది కదా, అంతా రిమూవ్ చేస్తున్నాను. ఆపోజిట్ ఫుల్. బస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కర్వ్స్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను ప్రాక్స్ కొంచెం కొంచెం కాంట్రాస్ట్ లెవెల్ అడ్జస్ట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, మీరు క్లిప్పింగ్ మాస్క్ ఖచ్చితంగా అప్లై చేయండి. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. అగైన్ ఇప్పుడు నేను ఎక్స్పోజర్ తీసుకుంటున్నాను. యప్, సేమ్ ఇది గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా మీరు క్లిప్పింగ్ మాస్క్ అవుతాం ఖచ్చితంగా ఇవ్వండి. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ డార్క్ చేస్తున్నది. ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. జస్ట్ ఈ కర్వ్స్ పైన నేను ఇంకొక లెవెల్స్ తీసుకుంటున్నాను. జస్ట్ డార్క్నెస్ ఇంక్రీజ్ చేస్తున్నా, అరౌండ్ 30. యా, అట్ ద సేమ్ టైమ్స్ కొంచెం నేను హైలైట్స్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా, అరౌండ్ ఒక ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. యా, ఇప్పుడు నేను ఎక్స్పోజర్ లేయర్ పైన మాస్క్ ఇచ్చేసి కంట్రోల్ ఐ. జస్ట్ ఇప్పుడు నాకు బాటమ్ నుంచి నాకు ఆ డార్క్నెస్ వచ్చేలా సెట్ చేస్తున్నా. ఆపోజిట్ కొంచెం తగ్గించుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ పెట్టుకోండి. ఓకే గైస్, ఇప్పుడు మనకు బ్రిక్స్ లేయర్ ఉంది కదా, కొంచెం హైలైట్ ఎక్కువ కనబడుతుంది. జస్ట్ ఇప్పుడు నేను
ఆ బ్రిక్స్ లేయర్ పైన ఒక అడ్జస్ట్మెంట్ కర్వ్స్ లేయర్ తీసుకుంటున్నాను. అరౌండ్ కొంచెం దీన్ని డార్క్నెస్ సరే గుర్తుపెట్టుకోండి. మాస్క్ ఇవ్వడం మాత్రం జనరల్ జస్ట్ ఒక 233 ఐ థింక్ ఇట్స్ ఫైన్. అప్రాక్స్ ఒక 104 ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఒక ఎక్స్పోజర్ లేయర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు నేను అరౌండ్ ఒక మైనస్లోకి వెళ్తున్నాను. గుర్తుపెట్టుకోండి మాస్క్ ఇవ్వడం మాత్రం ప్రతిదానికి. యా దిస్ ఈస్ ఫైన్. 93 అరౌండ్ ఇట్స్ ఆల్సో ఫైన్. జస్ట్ నేను ఈ మాస్క్ పైన కంట్రోల్ క్లిక్ చేశాను. అగైన్ బ్రష్ టూల్ తీసుకున్నాను. అరౌండ్ ఒక 80% జస్ట్ ఈ కింద నుంచి నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను నా డార్క్నెస్ అనేది. ఓకే, ఇప్పుడు నేను ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. బ్రష్ వచ్చేసి నేను అరౌండ్ ఒక 60% పెడుతున్నాను. జస్ట్ నేను బ్లాక్ కలర్ తీసుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒక షాడో యాడ్ చేస్తున్నాను ఈ టెక్స్చర్కి. జస్ట్ యా ఓకే, ఇప్పుడు నేను ఒక షాడో లేయర్ యాడ్ చేశాను. జస్ట్ అది చూడడానికి ఎట్లా ఉంటుంది జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది కొంచెం మనకు రియలిస్టిక్ లుక్లో యాడ్ చేస్తుంది మన డిజైన్లో. ఓకే, ఇప్పుడు నేను స్కై లేయర్ నెక్స్ట్ మనకి. యా జస్ట్ ఇప్పుడు నేను కర్వ్స్ తీసుకుంటున్నా. అరౌండ్ యా దిస్ ఈస్ ఫైన్. అండ్ అగైన్ ఓకే, జస్ట్ అగైన్ ఇప్పుడు నేను ఇది మాస్క్ అప్లై చేస్తున్నా దీనికి. గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక మర్చిపోయాను. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను అగైన్ ఒక హ్యూ సాచురేషన్ అడ్జస్ట్మెంట్స్ లేయర్ తీసుకున్నాను. జస్ట్ ఇప్పుడు ఈ మాస్టర్స్లో నేను ఒక ఎల్లో మాత్రమే తీసుకున్నాను. జస్ట్ నేను ఒక సాచురేషన్ లెవెల్స్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. అప్రాక్స్ ఒక -50 ఆర్ సంథింగ్. ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. అండ్ ఇది కూడా నేను మాస్క్ ఇస్తున్నాను. జస్ట్ గో టు సాలిడ్ కలర్. అగైన్ ఇది కూడా కొంచెం ఎల్లో షేడ్లో. దట్స్ ఇట్. జస్ట్ నేను దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేశాను. జస్ట్ దీని బ్లెండ్ మోడ్ వచ్చేసి ఓకే, జస్ట్ ఇప్పుడు నేను దీన్ని మాస్క్ పైన క్లిక్ చేసి కంట్రోల్ క్లిక్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు కింద నుంచి నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. సరే, ఒపాసిటీ తగ్గిస్తాం. అరౌండ్ ఒక 60% ఫైన్ అయితే. అగైన్ యా కొంచెం స్కైకి రియలిస్టిక్ లుక్ వస్తుంది ఇట్లయితే. అండ్ ఇప్పుడు నేను అగైన్ మళ్ళీ ఒక సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. జస్ట్ ఈసారి నేను వైట్ కలర్ తీసుకున్నాను. దట్స్ ఇట్. అండ్ జస్ట్ ఈసారి నేను కంట్రోల్ క్లిక్ చేశాను. జస్ట్ నేను దీన్ని సాఫ్ట్ లైట్లో కన్వర్ట్ చేస్తున్నాను. జస్ట్ సాఫ్ట్ లైట్లో పెట్టాను. జస్ట్ నేను ఒపాసిటీ అరౌండ్ ఒక 80%. దిస్ ఇస్ ఫైన్. జస్ట్ ఇప్పుడు అగైన్ నేను వైట్ కలర్ని యాడ్ చేస్తున్నాను. దట్స్ ఇట్. జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొంచెం రియలిస్టిక్ లుక్ వస్తుంది మన స్కైకి. మాస్క్ అప్లై చేద్దాం. జస్ట్ ఓకే, ఇప్పుడు నేను అగైన్ కొన్ని ఇంపోర్ట్స్ చేసుకోవాల్సి ఉన్నాయి. అది ఒకటి బర్డ్స్. జస్ట్ నేను దీన్ని ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఇండివిజువల్ బర్డ్స్ అని నేను కలెక్ట్ చేశాను. జస్ట్ మన పోస్టర్లోకి డంప్ చేశాను. దట్స్ ఇట్. జస్ట్ కంట్రోల్ T ఆర్ కమాండ్ T. జస్ట్ కొంచెం చిన్నగా చేస్తున్నాను సైజ్ని. ఐ థింక్ దిస్ ఈస్ ఫైన్. దీన్ని కూడా మనం ఫాస్ట్గా 1 సెకండ్. యా జస్ట్ గో టు హ్యూ కలర్ బ్యాలెన్స్ని కొంచెం ఆరెంజ్ షేడ్ ఈ బర్డ్స్ కూడా అప్లై చేస్తున్నాను. జస్ట్ మాస్క్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లేయర్ కలర్ కోడ్ కాపీ చేసుకుంటున్నాను. జస్ట్ మన బర్డ్స్ లేయర్ ఉంది కదా, మన బర్డ్స్ లేయర్ సారీ దిస్ వన్. యా ఇక్కడ నేను జస్ట్ ఒక సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. పేస్ట్ చేసా సేమ్ అదే కలర్ కోడ్. జస్ట్ ఇప్పుడు నేను దీన్ని సాఫ్ట్ లైట్లోకి తీసుకొస్తున్నాను. యప్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొంచెం మనకు ఆ స్కైలో మిక్స్ అయినట్టు కనబడి అంతే. ఓకే, ఇప్పుడు మనకి మేజర్గా సిటీ ఇమేజ్ మాత్రం ఇంకొకటి మిగిలిపోయింది. ఈ సిటీ ఇమేజ్ని కూడా మనం కలర్ కరెక్షన్ చేసాం. జస్ట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ తీసుకుంటున్నాను. మనము ఫస్ట్ నేను ఈ కర్వ్స్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనము ఫోటోషాప్లో మేజర్గా ఎన్ని చేసిన కర్వ్స్ టూల్ని ప్రాపర్గా ట్యూన్ చేసామనుకోండి మనకు క్రేజీ అవుట్పుట్ మనకి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కర్వ్స్ని ఎక్కువ యూజ్ చేయండి. అందులోనూ అడ్జస్ట్మెంట్ కర్వ్స్, నార్మల్ కంట్రోలింగ్ కర్వ్స్ కాదు. ఎందుకంటే మనకి ప్రతిసారి చేంజ్ చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది. నార్మల్ కర్వ్స్ అయితే లైక్ ఈ ఇమేజ్లోకి వెళ్ళి కర్వ్స్ తీసుకుంటే, అదే మనం అడ్జస్ట్మెంట్ కర్వ్స్ తీసుకుంటే అడ్జస్ట్మెంట్ లేయర్స్లో
అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఇది తీసుకున్నా కూడా కొన్ని మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చలో 87 చేసాం బస్. అండ్ జస్ట్ ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేస్తున్నాను, బ్లెండింగ్ ఆప్షన్స్, ఇక్కడ నుంచి వైట్స్ ఇంక్రీజ్ చేసుకుంటాను. ఐ థింక్ దిస్ ఈజ్ ఫైన్. అండ్ ఇప్పుడు అగైన్ నేను లెవెల్స్ తీసుకుంటున్నాను. అరౌండ్ జస్ట్ మాస్క్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి డెఫినెట్గా. దిస్ ఈజ్ ఫైన్. జస్ట్ ఒక 24%. దిస్ ఈజ్ ఫైన్ బిఫోర్ ఆఫ్టర్. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు నేను మళ్ళీ ఒక సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను. జస్ట్ కొంచెం నేను ఈసారి కొంచెం బ్రైట్ కలర్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేశాను. బ్లెండింగ్ మోడ్ వచ్చేసి నేను ఓవర్లేకి చేంజ్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు నేను మాస్క్ పైన కంట్రోల్ ఐ క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు చూడండి, నాకు లైటింగ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి నాకు ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా డల్గా ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు నేను ఈ ఓవర్లే చేసిన కదా, జస్ట్ ఇప్పుడు నేను రివీల్ చేస్తూ ఉన్నాను. ఇట్లా చేయడం ద్వారా ఏమవుతుందంటే నాకు బిల్డింగ్స్ మీద రియలిస్టిక్గా లైట్ పడుతుందా అని ఫీల్ వస్తుంది. చాలా జస్ట్ నేను బ్రష్ తీసుకున్నాను, ఒక 50 to 40%. ఐ థింక్ ఇట్స్ ఫైన్. చూడండి నాకు ఈ బిల్డింగ్ పైన ఈ లైటింగ్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఫోర్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉండాలి. అప్పుడే మనకి రివీల్ అవుతుంది. మీరు మొత్తం యాడ్ చేయకండి, జస్ట్ ఆ బిల్డింగ్ షేప్స్ని బట్టి మీరు యాడ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ లైట్ వస్తుంది, ఇది గ్యాప్, ఎందుకంటే అది ఒక లైన్ లాగా ఉంది కాబట్టి లోపలికి అటువంటి ప్లేస్లోకి లైట్ రాదు. ఇది గుర్తుపెట్టుకోండి ఆ లాజిక్. ఇప్పుడు ఇక్కడ ఉంది, మనకి లెఫ్ట్ సైడ్ మాత్రమే లైటింగ్ వస్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ మాత్రమే నేను ఆ సన్లైట్ని యాడ్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, మనము సన్లైట్ అప్లై చేయకముందు, అప్లై చేసిన తర్వాత ఇది ఎట్లా అంటే కొంచెం చాలా రియలిస్టిక్గా చూపిస్తుంది మనకి ఇమేజ్ని. ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి సన్లైట్ నాకు ఎట్లా అంటే, అందుకే నేను స్టార్టింగ్ నుంచి కూడా లైటింగ్ మొత్తం నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు సబ్జెక్ట్ పైన కానీ, క్లౌడ్స్ పైన కానీ, నా వాల్ పైన కానీ, అన్నిటిపైన నేను లెఫ్ట్ సైడ్ నుంచి లైటింగ్ వచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇప్పుడు అగైన్ నేను ఒక కలర్ బ్యాలెన్స్ లేయర్ తీసుకుంటున్నాను. జస్ట్ అగైన్ నేను మాస్క్ ఇస్తున్నాను. జస్ట్ ఇప్పుడు నేను హైలైట్స్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను కొంచెం బ్లూ సైడ్స్ తీసుకుంటున్నా, అరౌండ్ ఒక -10. అండ్ అగైన్ ఇప్పుడు నేను షాడోస్ ఈసారి నేను బ్లూ సైడ్స్ తీసుకుంటున్నాను, 11. దిస్ ఈజ్ ఫైన్. అండ్ అగైన్ ఇప్పుడు నేను ఒక సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను మళ్ళీ. జస్ట్ నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను. జస్ట్ నేను అగైన్ నేను మాస్క్ అప్లై చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడు నేను దీన్ని స్క్రీన్లోకి చేంజ్ చేశాను. జస్ట్ ఇప్పుడు నేను కంట్రోల్ ఐ క్లిక్ చేశాను ఈ మాస్క్ పైకి వచ్చి. జస్ట్ ఇప్పుడు నాకు హైలైట్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి నాకు ఫస్ట్ ఈ స్టార్టింగ్ ఏరియాలోకి హ్యూజ్ లైటింగ్ ఉండాలి. దట్స్ వై జస్ట్ ఇప్పుడు నేను బ్రష్ టూల్ తీసుకున్నాను, అరౌండ్ ఒక 80%, 88 or 85 సంథింగ్. జస్ట్ నేను రైట్ క్లిక్ చేసిన బ్రష్ కొంచెం నేను ఓవెల్ షేప్లోకి చేంజ్ చేశాను. జస్ట్ ఒకసారి క్లిక్ చేశాను, చూడండి. అగైన్ ఇప్పుడు నేను కొంచెం బ్రష్ తగ్గించుకుంటున్నాను, ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు నేను మూవ్ టూల్ తీసుకొని జస్ట్ కంట్రోల్ T ప్రెస్ చేశాను. ఇప్పుడు నేను ఇచ్చిన ఇది బ్రష్ని కొంచెం నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను ఈ సాలిడ్ కలర్ని. జస్ట్ చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ నాకు కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది ఆ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే లైటింగ్. జస్ట్ ఇప్పుడు నేను ఈ లేయర్ పైన రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను ఆల్తో ఈ రెండింటిని సపరేట్ చేసి కొంచెం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను కొంచెం. ఐ థింక్ దిస్ ఈజ్ ఫైన్. అగైన్ నేను ఇప్పుడు ఒక కర్వ్స్ లేయర్ తీసుకుంటున్నాను, సేమ్. జస్ట్ ఇప్పుడు కూడా కొంచెం లైట్గా నేను కర్వ్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. లైటింగ్ దిస్ ఈజ్ ఫైన్. ఇప్పుడు నేను మళ్ళీ ఒక ఎలిమెంట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను మన ఆర్ట్ బోర్డ్లోకి. జస్ట్ ఇప్పుడు నేను ఒక కైట్ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాను. జస్ట్ నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. జస్ట్ దీనిపైన ఒక కర్వ్స్ లేయర్ తీసుకున్నాను. జస్ట్ నేను సేమ్ క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేశాను, హైలైట్స్ యాడ్ చేస్తున్నాను. హైలైట్స్ ఇట్స్ ఫైన్. జస్ట్ ఇప్పుడు నేను కంట్రోల్ ఐ క్లిక్ చేశాను, జస్ట్ సేమ్ బ్రష్ టూల్తో. జస్ట్ నాకు లెఫ్ట్ సైడ్ నుంచి లైట్ రివీల్ చేసుకుంటున్నాను. అగైన్ సేమ్ నేను మళ్ళీ ఒక సాలిడ్ కలర్ తీసుకుంటున్నాను, జస్ట్ సేమ్ ఆరెంజ్ షేడ్స్లో. దిస్ ఈజ్ ఫైన్. నేను మాస్క్ అప్లై చేశాను. జస్ట్ సాఫ్ట్ లైట్ జస్ట్ నార్మల్గా చూసాం. ఐ థింక్ నార్మల్ ఇట్స్ ఫైన్. జస్ట్ నేను అగైన్ ఈ మాస్క్ పైన కంట్రోల్ ఐ క్లిక్ చేశాను. నాకు లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ సెట్ చేసుకుంటున్నాను ఆ లైటింగ్కి.
దాన్ని ఇప్పుడు నేను టాప్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కలర్ లుక్అప్ తీసుకుంటున్నాను. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫోటోషాప్లో కలర్ లుక్అప్ అనే ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం ఇటువంటి పోస్టర్స్ చేసేటప్పుడు మనకు ఒక సినిమాటిక్ లుక్ ఇస్తుంది పోస్టర్కి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కలర్ లుక్అప్స్ యూజ్ చేయండి వైల్ మీరు ఎప్పుడైనా పోస్టర్ డిజైన్ చేసేటప్పుడు. చలో ఇప్పుడు నేను ఒక బ్లూస్ తీసుకుంటున్నాను. జస్ట్ దీనికి నేను గుర్తుపెట్టుకోండి, నేను ఎటువంటి క్లిప్పింగ్ మాస్క్ ఇక్కడ యాడ్ చేయట్లేదు. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఈ మాస్క్ పైన జస్ట్ బ్రష్ టూల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఫోర్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ కావాలి, ఎందుకంటే నాకు ఈ ఏరియాలో నాకు బ్లూస్ మిస్ అయిపోతున్నాయి ఈ ఫిల్టర్లో. అందుకే నేను జస్ట్ ఆపోసిటీ ఫుల్ పెట్టేసుకొని అప్రాక్స్ 90% పెట్టుకొని ఎంత నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కానీ కొంచెం ఈ ఏరియాలో నాకు ఆ బ్లూస్ అనేవి మిస్ అయిపోతున్నాయి. ఇప్పుడు అగైన్ నేను హ్యూస్ తీసుకుంటున్నాను. సాచురేషన్ని కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, అగైన్ ఇప్పుడు నేను మళ్ళీ ఒక కలర్ లుక్అప్ లేయర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఏదైనా ట్రై చేయవచ్చు, జస్ట్ అది మీ క్రియేటివిటీ. జస్ట్ నేను పర్టికులర్గా ఇది తీసుకుంటున్నాను, ఇట్ ఈస్ ఫాల్ కలర్స్. దిస్ ఈస్ ఫైన్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే, నాకు ఈ ఎఫెక్ట్ అనేది నాకు బ్యాక్గ్రౌండ్కి కావాలి, నా పర్సన్స్ కోసం, నా సబ్జెక్ట్స్కి ఈ ఫిల్టర్ అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, మన కపుల్ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ కపుల్ లేయర్స్ పైన కంట్రోల్తో క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే చూడండి, నాకు ఈ కపుల్ లేయర్ అనేది మొత్తం కంప్లీట్గా సెలెక్షన్ వచ్చేసింది. దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, మన ఈ లుకప్ లేయర్ ఉంది కదా, జస్ట్ దీనిపైన కంట్రోల్ ఐ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, నాకు ఈ ఫిల్టర్ అనేది ఈ లేయర్కి అప్లికేబుల్ అవ్వదు. ఓకే, దట్స్ రైట్. జస్ట్ ఇప్పుడు నాకు నేను బ్రష్ టూల్ తీసుకున్నాక ఈ బ్లూస్ మళ్ళీ కావాలి. జస్ట్ అందుకని ఈ బ్లూస్ ఎంత ఎరేజ్ చేసుకుంటున్నాను ఈ పార్ట్ని సపరేట్గా. ఇప్పుడు నేను మేజర్గా కెమెరా తీసుకుంటున్నాను, లాస్ట్లో తీసుకుంటున్నాను కెమెరా. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ తీసుకున్నాను. ఓకే, జస్ట్ నాకు ఈ లేయర్ అంతా కూడా సింగిల్ లేయర్గా ఫ్లాటర్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు నేను ఫిల్టర్లోకి వెళ్తున్నాను, కెమెరా. జస్ట్ ఇప్పుడు నేను ఇవేవి టచ్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ ఒక ప్రొఫైల్స్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి. జస్ట్ ఇప్పుడు వింటర్లోకి వెళ్తున్నాను, చూడండి ఇక్కడ ఎన్ని ఫిల్టర్స్ ఉన్నాయో. నేను వింటేజ్ 4 తీసుకున్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ ఫైన్. ఇక్కడ మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ ఇంటెన్సిటీని. ఓకే, అగైన్ నేను మళ్ళీ కెమెరాలోకి వెళ్తున్నాను. జస్ట్ ఇక్కడ నేను బేసిక్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను, హైలైట్స్ ఆర్ సంథింగ్, కాంట్రాస్ట్ లెవెల్స్ కానీ, బ్లాక్స్. జస్ట్ కలర్ వచ్చేసి కొంచెం గ్రీనిష్గా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ చిన్న నెంబర్ చేంజ్ చేస్తున్నాను అంతే, నేను హెవీగా చేంజ్ చేయట్లేదు. అండ్ ఎఫెక్ట్స్ కూడా మేజర్గా నేను నాయిస్ అప్లై చేస్తాను ఎక్కువగా ఫిల్టర్స్కి. ఇంకా సినిమాటిక్ లుక్ వస్తుంది ఆ నాయిస్ ఎఫెక్ట్తో. జస్ట్ హైలైట్స్ లైట్గా, ఇంకా వీటిని ఏం టచ్ చేయట్లేదు. దట్స్ ఇట్, బిఫోర్ అండ్ ఆఫ్టర్. జస్ట్ ఇప్పుడు నేను అగైన్ మళ్ళీ కర్వ్స్ తీసుకుంటున్నాను. కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొంచెం దీని ఆపోసిటీ తగ్గిస్తాం, అరౌండ్ ఒక 40-50%. కొంచెం తగ్గిస్తాం, 30% ఎనఫ్. అండ్ అగైన్ ఇప్పుడు నేను ఒక సెలెక్టివ్ కలర్ లేయర్, తెలుసు కదా, చాలా యూజ్ అవుద్ది ఈ లేయర్. ఇందులో నేను రెడ్స్ పైన కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, అండ్ ఎల్లోస్ కూడా, అండ్ బ్లాక్స్ లైట్గా. అండ్ ఇప్పుడు అగైన్ నేను నేచురల్స్ ఉంది కదా, దీన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. గ్రీన్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. రైట్, మనకు ఆ కాంట్రాస్ట్ లుక్ వస్తుంది ఆ గ్రీన్స్తో. జస్ట్ ఇప్పుడు నేను మీద టాప్లో ఒక న్యూ లేయర్ తీసుకున్నాను, ఎంటీ లేయర్. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో 50% గ్రేన్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ దీనిపైన క్లిక్ చేశాను. జస్ట్ నేను గ్రే ఫిల్ చేశాను, దీని బ్లెండ్ మోడ్ ఓవర్లీకి సెట్ చేశాను. దట్స్ ఇట్.
ఓకే గైస్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే గైస్, మీరు కానీ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే గైస్, ఈ పోస్టర్లో యూజ్ చేసిన ప్రతి ఎలిమెంట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అండ్ ప్రాక్టీస్ కూడా చేయవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. చలో, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.